ఎవడైతే తీసుకొచ్చినా కింద పడవలసిందే కదా సార్. అవును, ఆ భూమికి ఆ శక్తి ఉన్నది కాబట్టి ఈ భూమి మీదనే జీవించాలనే తలంపు చిన్ననాన్న నుంచి నేల మీద పారేసిన నుంచి ఇవ్వలటి వరకు ఆ ప్రయాణం చేస్తున్నా కాబట్టి ఈ భూమి మీద ఉన్న ప్రతి అద్భుతము నాకు తెలియకుండా నన్ను తాకుతుంది సార్. కాబట్టి ఈ భూమి మీద ఈ పంచభౌతిక తత్వం నుంచి ఉత్పత్తి ప్రతి జ్ఞానము కానీ పురాణ ఇతిహాసాలు కానీ వేదవాంగ్మయపు ఉపనిషత్తుల ధర్మాలు కానీ అంటే నేను పెరిగిన ఆధ్యాత్మిక జీవనయాత్ర నుంచి ప్రారంభమైన ఇవన్నీ సుతపాండిత్యంగా సమాజాన్ని చదవటం ఒకటి, అంతవరకే మీరు చేసింది. రెండు, మీ జీవితమే మీకు ఒక విద్యాలయంగా అయిపోయింది. అవును సార్. ఎందుకంటే మీ బాల్యంలో మీరు పడ్డన్ని కష్టాలు అంటే ఇంకా కొంతమంది పడి ఉండొచ్చు, బట్ అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. నాకున్న సమాచారం ప్రకారం మీ తల్లిదండ్రుల ఆలన పాలన కూడా మీకు ఉండేది కాదు, కరెక్టేనా? మాతృదేవోభవ పితృదేవోభవ అన్న పదాలు ఈ ప్రపంచానికి తలమానికాలు, కానీ నా జీవితంలో అవే ప్రశ్నార్థకాలు. కాబట్టి ఆ రెండు పదాలు ప్రశ్నార్థకమైన జీవితం ఎంత అగాధమయంగా ఉంటుందో, అయినా ఈ అనామకుని ఈ అనాథను అందరి వారిని చేసింది నా సాహిత్యమే. ఈ అనామకుని ఆకాశం ఎత్తింది కూడా, బట్ అగాధం నుంచి ఆకాశంలోకి వచ్చి ఎదిగారు, తన్నుకొచ్చారు. అయినా అది గాలతరగల్లాగా లేచిపోయి నేల మీద వాలడమే నా పని. నా కళ్ళ ముందున్న ప్రపంచమంతా నాకు పాఠశాల సార్. ఈ ప్రకృతి నాకు అమ్మ అయితే నా కవిత్వపు ఆలోచన పరంపరంతా నా అయ్యా. కాబట్టి ఇక్కడ నేను ఏం లేదు, చెట్టు కొమ్మనాది కాదు, తుమ్మనాది కాదు, ఈత కమ్మనాది కాదు, ఒక గిజిగానిలాగా అల్లుకోవడమే నాకు ఈ నేచర్ నేర్పించినవి. ఇదే సమాజం కూడా అది నేర్పించింది నాకు. అమ్మనాన్నలు లేని తనానికి, అమ్మనాన్నల ప్రేమకు నోచుకోలేని 48 సంవత్సరాల జీవితంలో చాలా భయానకమైన లోతు 91లో ఒక పైజన్ అంటే మందు అంటే ఇక ఫ్యామిలీతో చనిపోవాలనుకున్న దశలో డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు ఒక్కరోజు ముట్టుకోకపోతే ఇవాళ మీ ముందు కూర్చుండే అదృష్టం నాకు ఉండేది కాదు. ఎందుకు మొత్తం కుటుంబం అలా చనిపోవాలనుకున్నది ఏంటంటే 91లో నాకు అంటే 84లో నా మొట్టమొదటి కొడుకు ఇందిరాగాంధీ చనిపోయాడు. తర్వాత కూతురు, తర్వాత రెండో కుమారుడు కలిగినప్పుడు వాడు పసికందుగా 6 నెలలకే జబ్బు వచ్చింది. వాడి నెత్తుకొని 5 సంవత్సరాలు ఇట్లనే. అంటే ₹1 లేని తనం నుంచి, అంటే ఒకటి నాకున్న ఆస్తి టాపే కదా సార్, టాపి తప్ప ఏం లేదు, నాన్న వారు ఎవరు లేరు. కానీ అలాంటి తనం నుంచి ఆ ఆర్థిక స్తోమత 5 ఏళ్ళు వాడిని అంపశయ మీద అంటే చేతుల మీద ఎప్పుడు మరణ వారు తింటామో భీష్ముని అంపశయ మీద పడబెట్టుకున్నట్టుగా మేము చేతుల మీదనే అలా మాకు తాలిబొట్ల కంచి అమ్ముకున్నాం సార్. అమ్ముకొని 5 సంవత్సరాలు నేను నగరాన్ని ₹1 చేతిలో లేకుండా కాలు నడకతో నగరాన్ని అంతా నడిచేవాడిని సార్. అలాంటి సంవత్సరం ఈ కష్టాలను గెలుస్తానా, ఎందుకు చనిపోతే అయిపోతుంది కదా, బతికేం చేసేది అని ఒకరోజు పైజన్ తెచ్చిన తర్వాత నిజంగా నీలాంటి వాడే చనిపోతే సామాన్యుడు బతకలేడురా, నువ్వు బతకాలి అన్న నా పాట నా వెన్నుదట్టిన ఆ పాట నాకు విన్న మీరు రాసిన పాట అది. అదే మీరు అది పలికిన పాట. ఆ పలికిన పాట ఏంటంటే, అయ్యా నిన్ను చూడకుండా నిలువ తెలిసింది నీది విలువ, ఆగని కాలము అంచులపైన సాగే జీవన సమరములో నిన్ను చూడకుండా నిలువ, అజ్ఞానులు నిన్ను ఆరాధించిన సుజ్ఞానులను చేతుబట్టే, పామరులు నిన్ను ప్రార్థించిన మది పాండిత్యము కలిగింతుబట్టే, స్వరజ్జరీనవ తరంగములపై పరుంగులుడు రసతురంగముల నిన్ను చూడకుండా నిలువ, మాటలు నూకవి మదించునప్పుడే పాటల తోటగా పరిమళింతువే, ఎదురు వేణువుల నదరము తాగగా మనస్సులోన మరులోరింతువే, విరించి తలపుల విపంచిరవమున తపించ గీతిక తరంగిని నిన్ను చూడకుండా నిలువ, కనుల ముందు కదలాడ దృశ్యముల భాస్యమై బాసిల్లె భావమా, సాహితీ వేదికపై సదా వెలుగు సకల శాస్త్రములలోని జీవమా, కరాల వేదము నరాల బిగువై తరాల గదిపే స్వరాలలో నేను చూడకుండా నిలువ, తపోనిష్టతో ఉపాసించు మా జిజ్ఞాసువుల జీవనాదమా, సృష్టిలోన ప్రతి సృష్టి చేయు మా పరబ్రహ్మల ఆత్మవేదమా, చలించని వృద్ధి జ్వలింపగాని తలంపులోనే తరించినా నిన్ను చూడకుండా. జనరల్గా చదువుసంధి లేనప్పుడు జనపదాల ఆధారంగానే పద్యాలు కానీ పాటలు కానీ పలుకుతూ ఉంటారు, కానీ మీలో ఒక పదగాంభీర్యం కూడా ఉంది, లోతైన సాహిత్యం ఉంది. అంటే ఒకటి సార్, ఇప్పుడు చదువుకుంటేనే భాష వస్తుంది అనేది కరెక్ట్ కాదు. లేదా సాంగత్యం అని ఉండాలి, లేకపోతే అసలు ఆ పదాలు మీకు ఎట్లా తెలుస్తాయి?
సాంగత్యం లేకుండా ఈ భాష ఎట్లా వస్తుంది సారు? నాకు చిన్నప్పుడు జగ్గిరెడ్డి మల్లారెడ్డి అని ఉమ్, 5వ ఏటనే నా బాల్యపు గురు నాకు రామాయణ మహాభారత ఇతిహాసాలన్నీ నేర్పారు, తెలియకుండానే నా మెదడులోకి పంపు చేశారు ఆయన. అంతే పంపు చేసేది సార్. ఆ, తను పని చేయించుకునేందుకు చెప్పేవాడు ఆ కథ. అదే, ఆ. కానీ అవి నా జీవితంలోకి అంతకు పనికొస్తాయి అనేది నేను అంత ఎప్పుడు ప్రభావం చూపిస్తాయని అనుకోలేదు ఆ అలాగనే రోజు. ఆ రీతిగానే మునీర్ సెట్ ఆయన నా బాల్యములో గొప్ప జీవితాన్ని నేర్పాడు సార్. ఉమ్, ఏమిరా చిన్ననాడు ఎంత లేవు, నీకు వైరాగ్యం ఏందిరా? ఉమ్, ఆయన ఒక మాట గొప్పగా అంటాడు సార్. కుండలు కొట్లాడిన తెడ్లు సలాం చేసిన ఉమ్, శరీరం మీద తెల్లని గుడ్డ లేకపోతే సంఘం గౌరవించదురా ఉమ్, అన్న తన మాట నాకు జీవితంలో ఉమ్, చాలా గొప్పగా మర్చిపోలేను సార్. ఆ రీతిగా నేను అయితే సుధపాండిత్యము నాకు ముందటున్న చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అత్యున్నతమైన భాషా నేపథ్యం గల వారసత్వంగా నేను ఆధ్యాత్మిక పరంపరలో నేను ప్రయాణం చేసిన కాబట్టి ఇటు జీతగాడిగా ఎంతో ప్రయాణం చేసినాం. రామాయణాలు, మహాభారతాలు, యక్షగానాలు, చిందులు, చారతకాళ్ళు ఒక్క కళనా సార్ ఒళ్ళి పుట్టినోడికి? సకల కళలు తన మించే ప్రయాణం చేయాలి కదా సార్. ఆ రీతిగా నాకు ఏదొచ్చినా నా ముందున్న సమాజం నుంచి, నా ముందున్న ఆచార్యుల నుంచి, నా ముందున్న విద్యార్థి లోకం నుంచి, నా ముందున్న ప్రజల నుంచి అసలు అందే ఎల్లయ్య అంత్యశ్రీ అని ఎప్పుడు అయ్యారు? అందే వెళ్ళైనట్టయినా ఇప్పుడు ఏముంటుంది సార్, తెలంగాణ జిల్లాలలో చిన్న చిన్న కుటుంబాలలో ఎల్లయ్య మల్లయ్యలే ఎక్కువ ఉంటాయి. అవును. అలాంటి నేపథ్యంలో నేను నిజామాబాద్కు టాపీ పని నేర్చుకున్న తర్వాత నేను ఉపర పని నేర్చుకోవాలని పోయినప్పుడు ఇక్కడ గడ్డపార గాయం ఉంటుంది సార్. ఉమ్, నాకు గడ్డపార పడి అంటే పలుగు అవతలికి అవునవును. వెళ్ళింది. అది వెళ్ళినప్పుడు నేను పని నేర్చుకునేందుకు పోయినప్పుడు శంకర్ మహారాజ్ అని ఉమ్, శృంగేరిలో సాధుపుంగవుడు ఉండే. ఉమ్, తన సాచర్యము నన్ను గొప్పగా తీర్చిదిద్దింది సార్. అరే ఎంగిలి పాటలు పాడడం కాదురా, అక్షరము నీ శరీరములో ఆపాదమస్తకం ధ్వనిస్తున్నది, ఉమ్, నువ్వే కైగట్టాలి. ఉమ్, ఈ అందెను అమ్మ పాదాల సందడి చేయించాలి. ఉమ్, ఆ అమ్మతనపు శ్రీని ఈ అందెకతికిచ్చి ఆశ్రమవాచకము ఉమ్, నీ బతుకు నామం కూడా ఇదే కావాలని ఉమ్. ఆ మహనీయుడు పెట్టిన పేరు అందశ్రీ అనేది. అందిశ్రీ. ఓ అచ్చా, మంచి మంచి నేపథ్యం ఉంది. మంచి నేపథ్యం ఉన్నది. అమ్మ అక్షరము సంగీతం కదరా, లోక పాదాలకు నువ్వు నిత్య సందడి చేసే సో మీలో ఉన్న ప్రతిభను గుర్తించింది ఫస్ట్ శంకర్ మహారాజ్. శంకర మహారాజ్ సార్. ఉమ్, ఆ నేడు గుర్తించడమే కాదు, చనిపోతే ఉమ్, వీళ్ళను ఒకటి ఏంటంటే నన్ను జరిగిన నేపథ్యానికి కసిగా శరీరాన్నంతా నాకు ఇప్పటికీ ఆ మహనీయుడు చెప్పిన మాట, ఆకలి నన్ను దహించి వేస్తున్నప్పుడల్లా అంతకుడిగా మారాలనిపిస్తుంది, ఎందుకో నా అంతరాత్మ వద్దని ప్రబోధిస్తుంది. ఉమ్, అలా నా అంతరాత్మలో నేను నిత్యం మదన పడకపోతే, నన్ను నేను సంస్కరించుకోకపోతే ఏ రోజో చనిపోయేటోని సార్. కాబట్టి నాకు వైదిక ధర్మం సో చాలాసార్లు వైరాగ్యం వచ్చింది. చాలాసార్లు వైరాగ్యం, ఒక్కసారి కాదు సార్. సన్యాసులు కూడా చేద్దాం సన్యాసంలో అసలు పెద్ద ఇప్పటికి లోటు అదే సార్. ఇప్పటికీ సన్యాసం అప్పుడప్పుడు మా ఆవిడని బెదిరిస్తా సార్, వెళ్ళిపోతానని. నీ పిల్లలు నువ్వు ఉమ్, నేను నాకు ఎప్పుడు సెంటిమెంట్లతోటి నన్ను చెరగాలని చూడకు, ఉమ్, నేను ఎప్పుడైనా కావాలంటే వస్తా. ఉమ్, ఈ వాచ్మెన్ డ్యూటీ బెదిరియాలవద్దు, హ్యాపీగా నా